తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కొంచెం హాట్ టాపిక్గా నడుస్తూ ఉన్నది స్టేషన్ గన్పూర్ ఇష్యూ. అంటే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఈరోజు కాంగ్రెస్లో ఉన్నాను, నేను అభివృద్ధి కోసం పోయినానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా నేను పోలేదని కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు స్టేషన్ గన్పూర్ ప్రజలు, ఆయనకు ఓట్లేసినటువంటి ప్రజలు ఏం చెప్తారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే, చెప్పండి. ఎట్లా ఎమ్మెల్యే గారు అసలు ఎవరికి ఓటేసారు, ఏ పార్టీకి ఓటేసారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ. మేము కార్యకర్తలను పూనుకొని గెలిపించాం. గెలిపిస్తే ఇప్పుడు నమ్మక ద్రోహం చేసి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలోకి తన అభివృద్ధి కోసం, తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారిండు. స్టేషన్ గన్పూర్ ప్రజల అభివృద్ధి కోసం, స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం నేను అట్లా పోయినా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అదంతా అబద్ధం. అది అభివృద్ధి కోసమే అయితే పార్టీ మారాల్సిన అవసరం లేదు కదా. మామూలుగా ప్రతిపక్షంలో ఉండి కూడా కొట్లాడి తెచ్చుకోవచ్చు కదా. ఏం లేదు, ఆయన ఖాళీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాడు. అంటే ఏం అభివృద్ధి చేసిండు ఇప్పటి వరకు? ఏం అభివృద్ధి ఏం లేదు. అప్పుడు కేసీఆర్ హయాంలో వచ్చినాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఇట్లా కేసీఆర్ హయాంలో వచ్చింది. 100 బెడ్ హాస్పిటల్ కేసీఆర్ హయాంలో వచ్చింది. ఇప్పుడు కుడికాలు ఆఖరికి మొన్న కుడికాలు అని ఒకటి అయింది. అప్పుడు అది కూడా కేసీఆర్ హయాంలోనే పనులకు శంకుస్థాపన అయింది. పైసలు కూడా అప్పుడే రిలీజ్ అయినాయి. అది కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసి మేము చేసినామని చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్తుండ్రు కదా. అంత ఫేక్, అందరికీ తెలుసు, ఇక్కడ జనాలకు అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇక్కడి కార్యకర్తలు కూడా ఇక్కడ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళకు కూడా సిగ్గనిపిస్తుంది. అరే ఎందుకు ఈ పార్టీ కోసం అని చెప్పి బయటికి ఏదో ఆశతోని సెకండ్ విడతలు ఇల్లు ఇస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పి మభ్య పెట్టి వాళ్ళను కొంచెం పక్కకు ఉంచుతారు. తప్పితే ఎవరు తృప్తిగా లేరు. ఇప్పుడు కడియం శ్రీయర్ అంటే మామూలుగా బై ఎలక్షన్లు వస్తే మాత్రం ఖచ్చితంగా ఘోరమైన ఓటమి చవి చూస్తాడు. 100% ఓడిపోతాడు అంటున్నారు. 100% ఓడిపోతాడు. 100% ఓడిపోతాడు. తిరగలేదా గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో? తిరగలేదా బయట? తిరుగుతాడు మామూలుగా. మా ఊరికైతే ఇంతవరకు రాలేదు. ఒకసారి వచ్చినట్టున్నాడు, ఇంతవరకు అయితే మళ్ళీ రాలేదు. వచ్చినప్పుడు కూడా గొడవలే. అంటే అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నాం అని చెప్పి మాట్లాడు. ఏమో మాకైతే ఎక్కడ ఏమో అభివృద్ధి అయితే కనబడతలేదు. అభివృద్ధి అయితే ఇప్పుడు ఉదాహరణకు తాటికొండ రోడ్డు ఉంది. అది ఎప్పుడో శంకుస్థాపన చేసిండు. అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక మీటింగ్ పెట్టిండు, తాటికొండ రోడ్డు ఇట్లా డబల్ రోడ్ అవుతుందని చెప్పి పెట్టిండు. ఇంతవరకు ఆ రోడ్డు పని కనీసం ఏమంటారు చూసినా స్టార్ట్ కూడా చేయలే. అంతే, ఏం లేదు. ఖాళీ ఈ బై ఎలక్షన్ల కోసం అంత బుడక ప్రచారాలు చేసుకుంటూ ఏదో మభ్య పెడదామని చూస్తారు, అంతమించి ఏం లేదు. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉండబోతున్నది స్టేషన్ గన్పూర్ పరిస్థితి? 100% బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తు సమాధావుడు ఖాయం. మళ్ళీ రాజకీయంగా ఎదగలేడంటారా? రాజకీయంగా వాళ్ళ బిడ్డ భవిష్యత్తు కూడా ఖరాబ్ అయింది, అయిపోయింది. ఇక ఇద్దరికి రాజకీయ సమాధే. అంటే అఫీషియల్గా జాయిన్ అయ్యిందా అసలు? ఇక్కడి నుంచి నేను బీఆర్ఎస్లో గెలిచిన కాంగ్రెస్లోకి పోతున్నాను అని చెప్పి అఫీషియల్గా మీరు ఓట్లు వేసిన ఓటర్స్ కానీ మీతో ఒక మీటింగ్ కానీ ఇట్లా ఏమైనా ఏర్పాటు చేసారా? మాతో ఏ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. ఖాళీ పార్టీ మారిండు అంతే. మామూలుగా ఏంటంటే అతని కోసం పనిచేసిన వాళ్ళం అంతా మేము పిచ్చోళమైనాం, అంత మించి ఏం లేదు. అతను మామూలుగా ఇంతకుముందు ఉద్యమం టైంలో కూడా అతను తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తే. అతను చేయబట్టి జైలు దాకా వేయించిన వాళ్ళం మేము. కానీ ఏంటంటే సరే అభివృద్ధి కోసం పార్టీలు ఉన్నాడు కదా అని చెప్పి మేమేదో అతని మీద అసలు వ్యక్తిగతంగా అతనంటే మాకు నచ్చదు. కాకపోతే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో అతనికి చేయడం జరిగింది. కానీ మమ్మల్ని మోసం చేసి మళ్ళీ మోసం చేసిండు, మళ్ళీ పార్టీ మారింది. రైట్. ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి? ఇప్పుడు 2 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు చూసిర్రు. రైతుల పరిస్థితి ప్రధానంగా ఇప్పుడు యూరియా అని చెప్పి అదని చెప్పి బాగా చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మీ సైడ్ ఎట్లా ఉంది రైతులు? అసలు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 10-12 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చాక నుంచి ఇంతవరకు ఏ రోజు నాడు ఇంత దరిద్రంగా ఎప్పుడు లేదు. బతుకమ్మ పండుగకు కనీసం లైటింగ్ కూడా లేదు. ఊళ్ళో లైటింగ్ కూడా లేదు. సింహ చీకట్లో ఉన్నది. పరిశుభ్రత మొత్తం పడికేసింది. అంతా మొత్తం దరిద్రం అయిపోయింది పాలన మొత్తం. ఎందుకు చీరలు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అది పనికిరాని చీరలు ఇచ్చేది, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 1500 చీరలు ఇస్తున్నా అని చెప్తాను. 2 చీరలు ఇస్తున్నాడు. ఏమో ఎవరికి ఇచ్చిందో తెలియదు. సర్ ప్యాకెట్ లెక్క అయితే చూస్తాను, మామూలుగా ట్విట్టర్ ఇట్లా యాడ్లో ఇట్లా చూస్తాను. అది మరి అయితే ఇంతవరకు రాలేదు. మరి ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇవ్వడం అంటే మామూలుగా అనదు, కానీ ఆమె ముత్తది కట్టుకునే చీరలు ఆమె ఇవ్వడం కరెక్ట్ కాదు. కానీ అది ఇవ్వలేదు మా దగ్గర అయితే ఇంతవరకు. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు. పండగ కూడా దగ్గరకు వస్తుంది కదా, ఆల్రెడీ చిన్న బతుకమ్మ అయిపోయినట్టున్నది. ఏమో ఇంతవరకు అయితే ఇవ్వలేదు మా ఊళ్ళో మాత్రం. మరి ఎట్లా ఉందన్న పరిపాలన? రైతులు ఇది నాకు తెలిసి తెలంగాణ వచ్చిన కాడ నుండి ఇంత అవస్థ ఎప్పుడు పడలేదు.
యూరియా భత్త కోసం చాలా ఇబ్బంది పడతారు. పంటలు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఆల్రెడీ ఇంత వర్షాలు పడి కూడా పంటలు దెబ్బతిన్నా కానీ ఒక రివ్యూ మీటింగ్ లేదు, ఏది లేదు, ఏం లేదు. అన్న డంబాచారం చేసుకుంటా బుడకప్పు మాటలు చెప్పుకుంటా తిరగడం తప్పితే ఏం లేదు. ఎక్కడనైతే కనబడతలేదు మరి అది మాకైతే ఏం లేదు. రాక్షస పాలన తప్పితే ప్రజాపాలన అయితే ఎక్కడ కనబడతలేదు. ఏం లేదు. బెదిరింపులు, ఈ అక్రమ కేసులు పెట్టడం, ఏమనంటే ఫోన్ కాల్ చేసి బెదిరించడం, ఎవరైనా పార్టీ కోసం మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అదే సోషల్ మీడియాలో ఇట్లా ఏమైనా పోస్టులు పెడితే బెదిరియడం అలాంటివి తప్ప ఏం లేదు. పెద్దమ్మ ఏం పేరు నీ పేరు? ఉప్పలమ్మ. ఉప్పలమ్మ. వచ్చినాయి బతుకమ్మ చీరలు వచ్చినాయి? రాలే సార్. ఇప్పుడు అది కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు వచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ చీరలు ఇస్తలేరు. 4,000 పింఛన్ ఇస్తానని అవి 2,000 ఇస్తాడు. అంతేనా? పెన్షన్ అంటే 4,000 పెన్షన్ చేసినట్టు ఇస్తలేడు సారు. అవే 2,000 ఇస్తాడు. ఇంకా వికలాంగులకు 4,000 ఇస్తాడు. మా సొంటోళ్ళకు 2,000 ఇస్తాడు. అప్పటి 2,000 ఇస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 ఇస్తాడు. అంటే కేసీఆర్ చీరలు మంచిగా ఇయ్యలేదంట గతంలో, మన బతుకమ్మ చీరలు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 1,500 పట్టు చీరలు ఇస్తున్నాడు. నిజమేనా? ఇచ్చిండా? ఇయ్యలే సారు. అవి ఒత్తుడలేదు. ఇప్పుడు ఇయ్యలే. రాలే సారు. ఇంకా రాలేదు. అప్పుడు ముందరనే వచ్చేదా? ముందుగా దసరాకు ఇచ్చేది. ఇప్పుడు అసలే వస్తలేవు. మరి అప్పుడు చీరలు మంచిగా లేవు, నేనే మంచిగా ఇస్తున్నా, పట్టు చీరలు ఇస్తున్నా అంటుండు. పట్టు చీరలు లేవు, 2 లేవు, 3 లేవు, ఏవి లేవు సార్. ఏవి లేవు. ఒక్కటి కూడా గతి లేదు మాకు. మరి ఎట్టుంది రేవంత్ అన్న పరిపాలన? ఏమో సార్, ఇక అసంలో కెరక. ఇంకా పిండి బత్తాలు పిరమేనా, అన్ని పిరమేనా సారు. 1,600, 1,700 పిండి డిఏ బత్తాలే. ఊరియా బత్తాలు 300, 450. ఎట్లా సార్? ఎట్లా బతకాలి? దొరుకుతలేదు సారు. లైన్ కడతారు గన్పూర్లో. లైన్ కడతారు. నీకు వచ్చిందమ్మా బతుకమ్మ చీరలు? నాకు బతుకమ్మ చీరలు లేవు. మా భర్త చనిపోయాడు. నాకు పింఛన్ కూడా లేదు సార్. తిరిగి ఆస్తి వస్తుంది. మాకు పిల్లలు లేరు. నేను ఒంటరిగానే ఉన్నా. ఆ కేసీఆర్ చేసిన మాకు అనితమైంది. ఇప్పుడు చేసిన ఆయన ఏం చేస్తలేడు, ఏమి ఇస్తలేడు మాకు. ఏది కానీ కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్లు అయినా భర్త చనిపోయిన వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు భర్త చనిపోయి ఒక 30 మంది ఉన్నాం సార్. అనాథల లెక్క. వాళ్ళకి పిల్లలు ఉన్నా కానీ బతికే పరిస్థితి లేకుండా కూలీ చేసుకొని బతారు. అసలు వాళ్ళకి కూడా పింఛన్ లేదు సార్. నాకు చేత కాదు. నా భర్త అప్పుడు మొత్తం నేను 6,000 పెన్షన్ చేస్తా అని చెప్పి సార్ తిరిగి మేము ఆ పైలే ఆడవాడేసినాం. ఆస్తి వస్తుంది ఆఫీసులకి. ఈసారి నా సార్ను కాలు మొక్కుతాం, ఏళ్ళు మొక్కుతాం. నేను నమ్మకం సార్. అట్లా అయ్యో చేస్తారు కదా అని మా ఆశ. బుక్కడి తింటాం కదా పింఛన్తో. నేను ఉంటారుగా నాకు చేత కాకుండా అయినా సార్. నాకు ఎవరు పెట్టేటోళ్ళు లేరు. అట్లాంటిది నేను తిరిగి మోసం వచ్చింది సార్. ఏ పింఛన్ లేదు. కేసీఆర్ పెంచిన పింఛన్లే కేసీఆర్ ఇచ్చినాయే. సీరియల్ కూడా కేసీఆర్ సార్ ఇచ్చినాయే. ఇప్పుడు ఏ సీరియల్ లేవు. బతుకమ్మ సీరియల్. బతుకమ్మ 10 రోజులు ఉన్నదనగానే కేసీఆర్ పంచేది చీరలు. ఇప్పుడు పంచు లేదు, ఇలాంటిది లేదు సార్. ఇల్లు కూడా 2 చీరలు లేదు సార్. ఒక్క చీర లేదు. 2 ఎట్లు ఇస్తాడు సార్. నాకు ఇల్లు కూడా కూలిపోయింది. ఇప్పుడు చూడండి మీరు. లేదా చూడిపోయింది. మా ఇల్లు కూలింది సార్. ఇప్పుడు మీరు ఒక్క రండి. ఇయ్యలే. ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండ్రు. మాట ఒంటరి వాళ్ళకు ఎవరికి ఇయ్యలే. ఇప్పుడు మేము ఎందుకంటే గరీబ్ కనపడతాం కదా, వాళ్ళకు విలువ అనిపించేది సార్. ఊళ్ళో ఎవరు బదలాడాలి మేము అక్కడి నుంచి. అసలు ఈ పరిపాలన ఇది మొత్తం కూడా కాంగ్రెస్ మొత్తం గరీబుల కోసం పనిచేస్తున్నాం. కేసీఆర్ దగ్గర కూడా, ఈ కడెల్సిరార్ దగ్గర కూడా పోయినాం సార్. ఇండ్ల గురించి మమ్మల్ని బయటికి వెళ్ళి దొబ్బేసి గేటు పెట్టుకున్నాడు సార్. ఇక మేము ఏడ్చుకుంటూ వచ్చినాం ఆ రోజు. మీ ఎమ్మెల్యే ఏమంటలేడా? ఏమనలే సార్. మేము అందరం 20 మంది పోయినాం. ఏమనలే ఇండ్ల గురించి.